నమస్తే, నా పేరు ప్రసాద్. నేను సహాయ వ్యవసాయ సంచాలకులు చెన్నూరుగా పనిచేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఇక్కడ మీకు అవగాహన ఏంటంటే, మనకు రబీ పంట యాసంగి వరి కోతలు దగ్గర పడ్డాయి కదా, కోతలు వచ్చినాయి కదా. కోతకి ఇప్పుడు ఎప్పుడు కోయాలి అనేది మనకు ఫస్ట్ అర్థం కావాలి. పచ్చిగా ఉండగానే కొయ్యరాదు. పచ్చిగా ఉన్నప్పుడు కోస్తే కంకిలో చాలా తాలుగింజలు అవుతాయి. కాబట్టి వరి పొలము మంచి మన పసుపు కలర్గా చేంజ్ అయిపోతుంది. అర్థమవుతుంది కదా. పసుపు కలర్గా చేంజ్ అయినప్పుడు హార్వెస్టర్ని పిలిపించుకొని అప్పుడు మనం కోపించాలన్నమాట. దాని ద్వారా ఏమవుతుందంటే మనకు తాలు అంటే మనకు ఫ్యాన్ ఆర్పిఎం అని ఉంటుంది, అది 18 నుంచి 20 పెట్టాలి. 18 నుంచి 20 పెడితే ఫ్యాన్ ఈ తాలు గింజలు అనేవి అన్నీ మొత్తం వెళ్ళిపోతుంది. తాలు అంతా ఇమ్మెచ్యూర్ గింజలు ఉంటాయి కదా, అవి సరిగా మెచ్యూరిటీ రాని గింజలన్నీ వెళ్ళిపోతుంది. మంచి నాణ్యమైన ధాన్యం మనకు మిగులుతుంది అనమాట. ఆ నాణ్యమైన ధాన్యాన్ని మనం తీసుకొచ్చేసి ఇక్కడ ఒక 5-6 రోజులు ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత మాయిశ్చర్ మనకు 14 నుంచి 15 వచ్చేటట్టుగా చూసుకొని మనము మన సెంటర్స్ కనుక తీసుకొచ్చేస్తే అది మేము ప్రభుత్వం ద్వారా ధాన్యం కొనేసి మీకు క్వింటాల్కి 2300 రూపాయలు మీకు వచ్చేటట్టుగా చేస్తామన్నమాట. అట్లా మంచి నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాల్సిందిగా మీకు మేము వేడుకుంటున్నాము. ఈ సూచనలు పాటించి ఇట్లా ఇమ్మెచ్యూర్గా కొయ్యకుండా, ఇప్పుడు ఒక వరి చూసినాం మేము, అన్ని పచ్చి గింజలు ఉన్నాయి. అది యాక్చువల్గా ఇంకొక 5 రోజుల తర్వాత కొయ్యాలి, హార్వెస్టర్ పెట్టాలి. ఇప్పుడే పెట్టేసి కోసిరు, అన్ని పచ్చి గింజలు వచ్చినాయి. అట్లా పచ్చి గింజలు వచ్చింది మీరు మా ఇక్కడికి తీసుకొచ్చేస్తే మేము దాన్ని వద్దు ఇది అని అంటాం, ఇబ్బంది పడతారు. ఎవరికో ఫోన్ చేస్తారు, లీడర్కి చెప్పి ఆయనకి ధమకి ఇప్పిస్తారు. అలాంటిది మళ్ళీ మిల్ దగ్గరకు తీసుకుపోతాం. ఆ మిల్లోడు కూడా సరిగా లేదు సార్, ఇది పచ్చి ఉంది, నేను దించుకోను అంటారు. చాలా తిప్పలు అవుతుంది. కాబట్టి అలాంటి తిప్పలు పడాల్సిన అవసరం లేకుండా మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా కొంచెము కోతకి రెడీ వచ్చింది అనగా అప్పుడు మాత్రమే కోయాలి. మొత్తం పొలమంతా ఇట్లా పసుపు కనబడుతుంది, మీకు అర్థమే. కాకపోతే తొందరపాటు ఏంటంటే వర్షం పడుతుందేమో, గాలి దుమ్ముతోటి కింద పడిపోతుందేమో, హార్వెస్టర్ తోటి కోయటానికి రాదు పడిపోయిన తర్వాత, అట్లా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంచెం 5-6 రోజుల ముందు కోసేస్తున్నారు. అలా కొయ్యకండి. మంచిగా పక్వానికి వచ్చిన తర్వాతనే కోయండి. వరి పొలం కోసేసి ధాన్యాన్ని తీసుకొచ్చేస్తే మీకు ఏమి ఇబ్బంది లేకుండా చూస్తాం మేము. 41 కిలోనే కదా వెయిట్ చేసేది సెంటర్ వాళ్ళు, 41 కిలో వెయిట్ చేస్తారు బస్తా. ఓకేనా?